ఓం మహాగణపతే నమః. మనము మార్చి 2వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే మేషరాశి వారికి ఈ వారంలో మిశ్రమ ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారం కాస్త ఖర్చు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి, ప్రయాణాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా స్వయంకృతాపరాధం వల్ల కాస్త ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. ఇక సోమవారము మంగళవారం చాలా చక్కటి ఫలితాలే అధికంగా మేషరాశి వారికి గోచరిస్తున్నాయి. అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. కార్యసిద్ధి అనేది ఉంటుంది, ముఖంలో మంచి తేజస్సు ఉంటుంది, కొత్త విషయాలు ప్రయత్నం చేసేటటువంటి అవకాశాలు అధికంగా మేషరాశి వారికి కనిపిస్తున్నాయి. సోమవారం మంగళవారం మీకు చాలా అనుకూలంగా కనిపిస్తుంది. ఇక బుధవారము గురువారం కనుక ఒకసారి చూసినట్టయితే ధనం విషయంలో కాస్త జాగ్రత్తగా పడండి, వాక్కు విషయంలో జాగ్రత్తగా ఉండండి, తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. వృధా ఖర్చులు ఉండేటటువంటి అవకాశాలు మనకు బుధవారము గురువారం గోచరిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడినట్టయితే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా వృత్తిలో కూడా కాస్త శ్రమ పడవలసినటువంటి అవసరం అనేది 2 రోజుల్లో మేషరాశి వారికి గోచరిస్తుంది. ఇక శుక్రవారము శనివారం కనుక చూసినట్టయితే మళ్ళీ మీకు చాలా అనుకూలంగా అధికంగా గోచరిస్తుంది. ముఖ్యంగా దగ్గరి ప్రయాణాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎనర్జెటిక్గా ఉంటారు, కాన్ఫిడెన్స్గా ఉంటారు, పనికి తగినటువంటి ప్రశంసలు మీరు అందుకోగలుగుతారు. అదేవిధంగా వృత్తిలో కూడా మీకు సహాయ సహకారాలని మీకు పొందగలుగుతారు. ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారము బుధవారము గురువారము తప్ప మిగతా వారాలు చాలా చక్కటి ఫలితాలే అధికంగా మేషరాశి వారికి గోచరిస్తున్నాయి. మీరు ముఖ్యంగా విష్ణు సహస్రనామం వినండి, చదవండి, తద్వారా ఈ వారంలో మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఈ వారంలో ఒకసారి గమనించినట్టయితే వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారం చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. స్నేహితులతో బంధువులతో గడిపేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సోషల్ నెట్వర్కింగ్ వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు. ధనలాభం కనిపిస్తుంది, ముఖంలో మంచి తేజస్సు ఉంటుంది, భార్య భర్తల మధ్య ఆనందము సంతోషము అనేది ఉంటుంది. ముఖ్యంగా మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు కూడా తొలగిపోయేటటువంటి అవకాశాలు మనకు వృషభ రాశి వారికి అధికంగా గోచరిస్తున్నాయి. సోమవారం మంగళవారం కాస్త ధన విషయంలో ఖర్చు విషయంలో జాగ్రత్త పడండి. అదేవిధంగా నిద్రలేమి సమస్యలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ సమస్యల్లో కూడా కాస్త మీరు చూసుకున్నట్టయితే మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఇక బుధవారము గురువారము శుక్రవారం చూసుకున్నట్టయితే చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. బుధవారము గురువారము శుక్రవారం మీరు అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. మీ ముఖంలో మంచి తేజస్సు ఉంటుంది, ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి, ధనలాభం ఉంటుంది. వృత్తి వ్యవహారాల్లో కూడా చాలా చక్కటి ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. వ్యాపారంలో కూడా మీరు అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. ధనలాభం కూడా కనిపిస్తుంది. శనివారం కాస్త ధన విషయంలో జాగ్రత్త పడండి. వృత్తిలో కాస్త అత్యధికంగా శ్రమ పెట్టడం వల్ల శనివారం మీరు మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఓవరాల్గా చూసినట్టయితే మనకి వృషభ రాశి వారికి సోమవారము మంగళవారము తప్ప మిగతా రోజులు చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ సోమవారము మంగళవారం కూడా కాస్త ప్రయాణాలు కనుక ఉన్నట్టయితే ఆ ప్రయాణాలు ప్లానింగ్ చేసుకోవడం వల్ల ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా అంతగా అనుభవంలోకి రావు. మీరు ముఖ్యంగా మహాశివుణ్ణి ఈ వారంలో పూజించండి. వృషభ రాశి వారు ఇంకా మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. మిథున రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే మిథున రాశి వారికి ఈ వారంలో చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. వృత్తి విషయంలో చాలా చక్కగా ఉంటుంది. అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. ఆదివారము సోమవారము మంగళవారము మీకు వృత్తికి సంబంధించినటువంటి విషయాలు అంటే మీరు ఏదైతే పని చేస్తున్న చోట చాలా చక్కటి ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. స్నేహితులతో బంధువులతో ఆనందంగా గడుపుతారు. ధనలాభం కనిపిస్తుంది. పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు. నూతన ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. అదేవిధంగా నూతన ఉద్యోగ అవకాశాలు కనుక మీరు చేస్తున్నట్టయితే అవి కూడా సక్సెస్ఫుల్గా ఉండేటటువంటి అవకాశాలు మనకు మంగళవారం వరకు గోచరిస్తున్నాయి. ఇక బుధవారము గురువారం కనుక చూసుకున్నట్టయితే ఈ బుధవారం గురువారం కాస్త ప్రయాణాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. స్వయంకృతాపరాధం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. బంధువులతో కానీ స్నేహితులతో కానీ చిన్న మనస్పర్ధలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. బుధవారం గురువారం ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త పడండి. నిద్రలేమి సమస్య ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడినట్టయితే మంచి ఫలితాలను మీరు ఈ బుధవారం గురువారం పొందగలుగుతారు. ఇక శుక్రవారము శనివారం కూడా చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. ముఖంలో మంచి తేజస్సు ఉంటుంది, తృప్తికరమైనటువంటి భోజనం ఉంటుంది. భార్య భర్తల మధ్య సంతోషము, మనస్పర్ధలుగా ఉన్నట్టయితే మనస్పర్ధలు కూడా తొలగిపోవడము, ప్రేమ వ్యవహారాల అనుకూలము, వివాహానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా అనుకూలత అనేది మనకి
శుక్రవారము శనివారము గోచరిస్తుంది. ఓవరాల్గా చూసినట్టయితే బుధవారము గురువారం కాస్త ఆరోగ్య విషయంలో, ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి, ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండండి. మిగతా రోజులు చాలా చక్కటి ఫలితాలే మీకు అత్యధికంగా మనకి మిథున రాశి వారికి గోచరిస్తున్నాయి. విష్ణు సహస్రనామాన్ని పఠించండి లేదా వినండి, తద్వారా ఈ వారంలో మీరు మంచి ఫలితాలనేవి పొందగలుగుతారు. ఇక కర్కటక రాశి వారి యొక్క ఫలితాలను మనం ఒకసారి గమనించినట్టయితే కర్కటక రాశి వారికి ఈ వారంలో చాలా చక్కటి ఫలితాలే అత్యధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో కర్కటక రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శనివారం వరకు చాలా చక్కటి ఫలితాలే వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో మనకు కనిపిస్తున్నాయి. పనికి తగినటువంటి ప్రశంసలు మీరు పొందగలుగుతారు. సహోద్యోగులు మీకు సహాయ సహకారాలు అందిస్తారు. అదేవిధంగా నూతన ఉద్యోగ అవకాశాల గురించి చూస్తున్న వారికి తప్పకుండా నూతన ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. అవి కూడా సక్సెస్ఫుల్గా ఉండేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా స్నేహితులతో, బంధువులతో ఆనందంగా గడుపుతారు. పనికి తగినటువంటి ప్రశంసలు, ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు, ధనలాభము, అదేవిధంగా ప్రయాణాల్లో కూడా మీకు అనుకూలత అనేది మనకి సోమవారం నుంచి మొదలుకొని శుక్రవారం వరకు గోచరిస్తుంది. ఇక శనివారము ప్రయాణాలు కనుక చేస్తున్నట్టయితే ఈ శనివారము ప్లానింగ్ అవసరము. చాలా చక్కటి ఫలితాలు ప్లానింగ్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు. అదేవిధంగా ఆరోగ్య విషయంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా శనివారం ఉంటుంది. ఓవరాల్గా చూసినట్టయితే కర్కటక రాశి వారికి ఈ వారం మొత్తము చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. శనీశ్వరుని పూజించండి లేదా హనుమంతుని పూజించండి, తద్వారా ఈ వారంలో మీరు మంచి ఫలితాలనేవి పొందగలుగుతారు. ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే సింహరాశి వారికి ఆదివారం, సోమవారం కాస్త చింత, చికాకు, మానసికంగా ఆందోళన ఉండేటటువంటి అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి. అనుకోకుండా ఖర్చులు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంట్లో చిన్న చిన్న సమస్యలు, మనస్పర్ధలు ఉండేటటువంటి అవకాశాలు మనకు ఆదివారము, సోమవారం కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. అదేవిధంగా ఆదివారము, సోమవారము, మంగళవారము ఏదైనా దైవ దర్శనాలు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. చారిటీ వర్క్స్ ఏదైనా చేసేటటువంటి అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా మా హార్డ్ వర్క్ అంటే ఎంత చేసినా కూడా మనకు పనికి తగినటువంటి ఫలితం రావట్లేదు అనేటటువంటి భావన మీ మనసును ఇబ్బంది పరిచేటటువంటి అవకాశాలు మనకు సింహరాశి వారికి అధికంగా ఈ 3 రోజులు గోచరిస్తున్నాయి. ఇక దైవ దర్శనాల వల్ల, యోగా, ధ్యానం, మెడిటేషన్ వల్ల ఈ 3 రోజులు మీరు మంచి ఫలితాలు పొందగలుగుతారు. బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారం మళ్ళీ చాలా చక్కటి ఫలితాలే సింహరాశి వారికి అధికంగా గోచరిస్తున్నాయి. అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. కార్యసిద్ధి అనేది ఉంటుంది. ధనలాభం కనిపిస్తుంది. అన్నింటా ధనలాభం కనిపిస్తుంది. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుకుంటారు. నూతన ఉద్యోగ అవకాశాలు కూడా మీకు కలుగుతాయి. అదేవిధంగా అవి కూడా సక్సెస్ఫుల్గా కనిపిస్తున్నాయి. అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. నూతన ప్రాజెక్ట్స్ మొదలు పెట్టగలుగుతారు. సోషల్ లైఫ్ కూడా మనకి సింహరాశి వారికి ఈ 4 రోజుల్లో చాలా చక్కగా ఉంటుంది. ఓవరాల్గా చూసినట్టయితే మొదటి భాగంలో కంటే రెండవ భాగంలో మనకి సింహరాశి వారికి మంచి ఉత్తమమైనటువంటి ఫలితాలు ఈ వారంలో అత్యధికంగా గోచరిస్తున్నాయి. మీరు ముఖ్యంగా హనుమంతుని పూజించండి, తద్వారా మంచి ఫలితాలు అనేవి ఈ వారంలో పొందగలుగుతారు. ఇక కన్యరాశి వారి యొక్క ఫలితాలను మనం ఒకసారి చూసినట్టయితే కన్యరాశి వారికి మిశ్రమ ఫలితాలే అత్యధికంగా ఈ వారంలో గోచరిస్తున్నాయి. వారం మొదటి భాగంలో కాస్త మానసికంగా చింత, చికాకు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. ఇంట్లో చిన్న చిన్న సమస్యలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఆ సమస్యలను దూరంగా ఉంచేటటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా గొడవలకు దూరంగా ఉండండి. సంయమనం పాటించండి. ఓపిక వహించండి. తద్వారా మనకి సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము మంచి ఫలితాలను పొందగలుగుతారు కన్యారాశి వారు. ముఖ్యంగా కన్యారాశి వారికి ఈ వారంలో ప్రయాణాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దైవ దర్శనాలు, గుళ్ళు, గోపురాలు, తీర్థయాత్రలు లాంటివి చేసేటటువంటి అవకాశాలు మనకి కన్యారాశి వారికి ఈ వారంలో కనిపిస్తున్నాయి. తండ్రి గారితో కానీ, సంతానంతో కానీ గొడవలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. ఇక శుక్రవారము, శనివారం మళ్ళీ మీకు చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. వృత్తి విషయంలో చాలా చక్కగా ఈ 2 రోజుల్లో ఉంటుంది. అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. వృత్తిలో మీ యొక్క ప్రశంసలు మీరు పొందగలుగుతారు. అదేవిధంగా మీ సహోద్యోగులు సహాయ సహకారాలు కూడా మీరు శుక్రవారము, శనివారం అందుకోగలుగుతారు. ఓవరాల్గా చూసినట్టయితే మీకు శుక్రవారము, శనివారం, అదేవిధంగా ఆదివారం కూడా చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. మిగతా రోజుల్లో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. హనుమంతుడిని పూజించండి కన్యారాశి వారు. ఈ వారంలో కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు.
ఇక తులారాశి వారి యొక్క ఫలితాలను కనుక మనం ఒకసారి గమనించినట్టయితే తులారాశి వారికి ఈ వారం మొదటి భాగంలో చాలా చక్కటి ఫలితాలు అత్యధికంగా గోచరిస్తున్నాయి. వృత్తి విషయంలో మీకు చాలా చక్కగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో చాలా చక్కగా ఉంటుంది. అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు. పోటీకి సంబంధించిన విషయాలు చక్కగా ఉంటుంది. శత్రు నాశనం ఉంటుంది. శత్రువులపై విజయం అనేది ఉంటుంది. లీగల్ వ్యవహారాలు మీకే చాలా అనుకూలంగా మనకి తులారాశి వారికి ఈ వారంలో గోచరిస్తున్నాయి. అదేవిధంగా సోమవారము మంగళవారము వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు కలుగుతాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా భార్య భర్తల మధ్య మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు కూడా తొలగిపోయి ఆనందము సంతోషం అనేది మనకి తులారాశి వారికి ఈ ఆదివారము సోమవారము మంగళవారము కనిపిస్తుంది. మీ ముఖంలో మంచి తేజస్సు ఉంటుంది. అదేవిధంగా మీడియా రంగం వారికి చాలా బాగుంటుంది. అంతేకాకుండా విదేశీ వ్యవహారాలకు కానీ వ్యాపారంలో పార్ట్నర్కి సంబంధించినటువంటి విషయాల్లో కానీ ఇతరులకు సంబంధించినటువంటి ఏ విషయాల్లోనైనా కూడా మీకు చాలా చక్కగా అనుకూలంగా మనకి తులారాశి వారికి ఈ వారంలో కనిపిస్తుంది. అయితే బుధవారం నుంచి మొదలుకొని శనివారం వరకు కాస్త చింత చికాకు సమస్య మానసికంగా కాస్త ఆందోళన ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఓపికగా ఉండండి, సంయమనం పాటించండి. ఇది చాలా టెంపరీ ఫేస్ అని గుర్తించండి. అదేవిధంగా చివరి 2 రోజులు అంటే శుక్రవారం శనివారము ఏదైనా ఆలయ సందర్శనాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మికత దైవభక్తి పెరిగేటటువంటి అవకాశాలు మనకి తులారాశి వారికి చివరి 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే మొదటి భాగంలో చాలా చక్కటి ఫలితాలే తులారాశి వారికి అత్యధికంగా గోచరిస్తున్నాయి. రెండవ భాగంలో కాస్త చింత చికాకు ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి దైవ దర్శనాలు యోగా ధ్యానం వల్ల మీకు మంచి ఫలితాలు అనేవి ఈ రెండవ భాగంలో మీరు పొందగలుగుతారు. ఇక ముఖ్యంగా మీరు విష్ణు సహస్రనామం వినండి, చదవండి. తద్వారా ఈ వారంలో మంచి ఫలితాలు అనేవి తులారాశి వారికి కలుగుతాయి. ఇక వృశ్చిక రాశి వారి ఫలితాలను మనం ఒకసారి చూసినట్టయితే వృశ్చిక రాశి వారికి ఈ వారంలో చాలా చక్కటి ఫలితాలు అత్యధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము కాస్త మీకంటూ సమయాన్ని వెచ్చించండి. సంతానంతో సమయాన్ని వెచ్చించే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఇక సోమవారం నుంచి మొదలుకొని శుక్రవారం వరకు వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో చాలా బాగుంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అదేవిధంగా పోటీకి సంబంధించినటువంటి విషయాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. ధనలాభం కనిపిస్తుంది. పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఈ వారంలో మీరు తప్పకుండా పూర్తి చేయగలుగుతారు. అంతేకాకుండా ధనలాభము కార్యసిద్ధి కనిపిస్తుంది. స్నేహితులతో ఆనందంగా గడిపేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు చేసే వారికి వివాహ ప్రయత్నాలు కూడా సహకరిస్తాయి. అదేవిధంగా ముఖంలో మంచి తేజస్సు ఉంటుంది. తృప్తికరమైనటువంటి భోజనం ఉంటుంది. వ్యాపారంలో కూడా చాలా చక్కటి ఫలితాలు అనేవి అత్యధికంగా వృశ్చిక రాశి వారు ఈ వారంలో పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దంపతుల మధ్య మనస్పర్ధలు ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు కూడా తొలగిపోతాయి. ఆనందము సంతోషంగా ఉంటారు. ఓవరాల్గా చూసినట్టయితే వృశ్చిక రాశి వారికి ఈ వారం మొత్తము చాలా అనుకూలంగానే అధికంగా గోచరిస్తుంది. హనుమంతుడిని పూజించండి, శనీశ్వరుని పూజించండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి ఈ వారంలో మీరు పొందగలుగుతారు. ఇక ధనుసు రాశి వారి యొక్క ఫలితాలను మనం ఒకసారి గమనించినట్టయితే ధనుసు రాశి వారికి మొదటి భాగంలో కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మంగళవారం వరకు కాస్త ప్రతికూలత అనేది ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంగళవారం తర్వాత మీకు చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. ఆదివారము మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా చూసుకోండి. అదేవిధంగా సోమవారము మంగళవారము సంతానంతో సమయాన్ని వెచ్చించే ప్రయత్నం చేయండి. వృత్తిలో కాస్త ఫోకస్ అనేది అధికంగా పెట్టే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి ధనుసు రాశి వారు పొందగలుగుతారు. బుధవారం నుంచి మొదలుకొని శనివారం వరకు మీకు చాలా చక్కటి ఫలితాలే కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో కాస్త ఇబ్బంది ఉన్నట్టయితే ఆరోగ్య విషయంలో మెరుగుదల అనేది కనిపిస్తుంది. శత్రు నాశనం ఉంటుంది. కార్యసిద్ధి కనిపిస్తుంది. అదేవిధంగా మీరు అనుకున్నటువంటి పనులు కూడా పూర్తి చేయగలుగుతారు. ఎనర్జెటిక్గా ఉంటారు. లీగల్ వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాలు కనుక ఏదైనా ఉన్నట్టయితే వాటి విషయాలు కూడా మీకు చాలా చక్కగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు కనుక చేస్తున్నట్టయితే ఆ వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. భార్య భర్తల మధ్య మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు కూడా తొలగిపోయి ఆనందంగా సంతోషంగా ఉండేటటువంటి అవకాశాలు మనకు ధనుసు రాశి వారికి అధికంగా ఈ వారంలో అంటే రెండవ భాగంలో గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీరు హనుమంతుని పూజించండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి ధనుసు రాశి వారు ఈ వారంలో పొందగలుగుతారు. ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే మకర రాశి వారికి ఆదివారము చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎనర్జెటిక్గా ఉంటారు. అనుకున్నటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు. కానీ సోమవారం నుంచి మొదలుకొని గురువారం వరకు కాస్త మిస్అండర్స్టాండింగ్స్ చిన్న చిన్న గొడవలు
కాన్ఫ్లిక్ట్స్ ఇతరులతో ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. అత్యధికంగా వృత్తిలో శ్రమించడం వల్ల మీరు మంచి ఫలితాలు అనేవి ఈ మనకి మకర రాశి వారు పొందగలుగుతారు. ముఖ్యంగా ప్రాపర్టీస్ సంబంధించినటువంటి విషయాల్లో ఏదైనా ఉన్నట్టయితే వాటిలో జాగ్రత్త పడండి. అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి పనులు ఇక నా వల్ల కాదు అని గివప్ చేసేటటువంటి అవకాశాలు మనకి మకర రాశి వారికి ఈ వారంలో కనిపిస్తున్నాయి. అయితే స్నేహితులు కానీ ఇంకెవరన్నా కానీ మిమ్మల్ని మోటివేట్ చేసే ప్రయత్నాలు అనేది ఈ వారంలో మనం చూడవచ్చు. సంతానానికి సమయాన్ని కేటాయించండి. తద్వారా ఈ వారంలో మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. ఇక శుక్రవారం శనివారం మళ్ళీ మీకు చాలా చక్కటి ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో మెరుగుదల అనేది ఉంటుంది. లీగల్ వ్యవహారాలు ఇంకా ఏదైనా ఉన్నట్టయితే ఆ లీగల్ వ్యవహారాలు కూడా మీకే అనుకూలంగా మనకు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే మనకి సోమవారము మంగళవారము బుధవారము గురువారం కాస్త మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. మిగతా రోజులన్నీ చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. హనుమంతుని పూజించండి. తద్వారా ఈ వారంలో మీరు మంచి ఫలితాలు అనేవి పొందగలుగుతారు. ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలను కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ఈ కుంభరాశి వారికి ఆదివారము కాస్త ఖర్చు విషయంలో జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాక్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇతరులతో గొడవలు అవాయిడ్ చేయండి. సంయమనం పాటించండి. ఓపికగా ఉండడం వల్ల మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. సోమవారము మంగళవారము ఎనర్జెటిక్గా ఉంటారు. కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. దగ్గరి ప్రయాణాలు కనిపిస్తున్నాయి. వృత్తి విషయంలో అనుకూలత అనేది కనిపిస్తుంది. సోదరులకు ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఎనర్జెటిక్గా ధనలాభం కనిపిస్తుంది. అన్నింటా అనుకూలత అనేది మనకు సోమవారం మంగళవారం అనేది కనిపిస్తుంది. ఇక బుధవారం గురువారము కాన్ఫ్లిక్ట్స్ని అవాయిడ్ చేయండి. వృత్తిలో శ్రమ అధికంగా పెట్టడం వల్ల మంచి ఫలితాలు అనేవి పొందుతారు. బుధవారం గురువారం శుక్రవారం అదేవిధంగా. ఇక శనివారం వచ్చేసి మళ్ళీ మీకు చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో మెరుగుదల అనేది ఉంటుంది. పోటీకి సంబంధించిన విషయాల్లో కానీ లీగల్ వ్యవహారాల్లో కూడా మీకు చాలా చక్కగా కనిపిస్తుంది. వృత్తి విషయాల్లో ముఖ్యంగా చాలా చక్కగా ఉంటుంది. అంతేవిధంగా మీరు ఇస్తున్నటువంటి అభిప్రాయాలను ఇతరులు పరిగణలోకి తీసుకుంటారు. అదేవిధంగా మీకు సహాయ సహకారాలు కూడా ఇతరుల వల్ల పొందేటటువంటి అవకాశాలు కూడా మనకి అధికంగా ఈ శనివారం అనేది గోచరిస్తుంది. ఓవరాల్గా చూసినట్టయితే కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఈ వారంలో మనకి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము బుధవారము గురువారము శుక్రవారము మిశ్రమ ఫలితాలు, మిగతా రోజుల్లో చాలా చక్కటి ఫలితాలే అధికంగా వీరికి గోచరిస్తున్నాయి. విష్ణు సహస్రనామాన్ని వినండి, చదవండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి ఈ వారంలో మీరు పొందగలుగుతారు. ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలను మనం చూసినట్టయితే మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలే వీరికి కూడా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది. అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. వ్యాపారంలో అనుకూలత అనేది కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు కనుక ఉన్నట్టయితే ఆ విభేదాలు కూడా తొలగిపోయి ఆనందము సంతోషం ఉండేటటువంటి అవకాశాలు మనకి ఆదివారం కనిపిస్తున్నాయి. సోమవారము మంగళవారము ఖర్చు విషయంలో జాగ్రత్త పడండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఇతరులకు అప్పులు ఇవ్వకుండా ఉండండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి సోమవారం మంగళవారం మీరు పొందగలుగుతారు. ఇక బుధవారము గురువారము శుక్రవారం మళ్ళీ చాలా చక్కటి ఫలితాలే కనిపిస్తున్నాయి. దగ్గరి ప్రయాణాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ దగ్గరి ప్రయాణాలు కూడా సక్సెస్ఫుల్గా ఉంటాయి. సోదరులతో ఆనందంగా గడిపేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ధనలాభం కనిపిస్తుంది. అన్నింటా అనుకున్నటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు. వృత్తి విషయంలో కూడా చాలా చక్కటి ఫలితాలే అధికంగా మనకి మీనరాశి వారికి ఈ బుధవారము గురువారము శుక్రవారం గోచరిస్తున్నాయి. ఇక శనివారము మిస్అండర్స్టాండింగ్స్ని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. అపార్థాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో మీరు జాగ్రత్త పడినట్టయితే మనకు శనివారము చాలా చక్కగా ఉంటుంది. ఓవరాల్గా చూసినట్టయితే మీకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. హనుమంతుని పూజించడం వల్ల మీనరాశి వారికి ఈ వారంలో చాలా చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇవి స్థూలంగా 12 రాశుల వారికి ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనా భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు.